హలో ఫ్రెండ్స్, 12న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆర్య అనుని తీసుకువచ్చేసి ఈ ఇల్లే అని అంటూ యాదగిరి చూపిస్తాడు. ఎందుకంటే వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్తాడు కదా ఓనర్. ఆ రకంగా ఆ ఇంటికి తీసుకొచ్చి ఈ ఇల్లే సార్ అని అంటూ చూపిస్తాడు. చూపించేసరికి అను ఆర్య ఇద్దరు గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరికీ ఒకలాంటి ఫీలింగ్, అంతకుముందు జరిగిన జ్ఞాపకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అను చిన్నపిల్లల్ని పెట్టుకొని అదే ఇంట్లో ఉంటుంది కదా, అక్కి అబ్బాయిని పెట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్తారు. అలా ఆ ఇల్లుని చూస్తే అనుకి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, ఆర్యకి కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఇద్దరు షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆర్య అను దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ఈ ఇల్లుని చూస్తుంటే మళ్ళీ నీకేమైనా గుర్తొస్తున్నాయా అని అంటే, ఈ ఇల్లు నాతో ఏదో మాట్లాడుతుంది, ఏదో చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని అంటూ అను అంటుంది. అలా అనేసరికి అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక ఆ తర్వాత యాదగిరికి ఫోన్ చేస్తాడు జెండే. ఇక అప్పుడు అక్కి అబ్బాయి కూడా ఆ ఇంటిని చూడాలి, ఆ ఇంట్లో జ్ఞాపకాలన్నీ మనకు తెలవాలి అనేసి అదే ఇంటికి అక్కి అబ్బాయి కూడా కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక అప్పుడు యాదగిరితో జెండే అదే విషయం చెప్తూ ఉంటాడు. యాదగిరి అక్కడికి అక్కి అబ్బాయి చిన్నప్పటి జ్ఞాపకాలు చూసుకుంటామని వాళ్ళిద్దరూ బయలుదేరి అక్కడికే వస్తున్నారు యాదగిరి. ఇప్పుడు వాళ్ళని ఒక్కసారి కలిశారు అంటే ఇంకా ఎదురుపడి ఇంకా ఎమోషనల్ తట్టుకోలేక వాళ్ళు వీళ్ళు అసలు విషయాలు చెప్పుకొని ఇంకా ఏమైపోతుందో అని భయంగా ఉంది యాదగిరి, వాళ్ళని కలవనివ్వకు అని అంటూ జెండే అంటాడు. అప్పుడు యాదగిరి సరే అని చెప్తాడు. ఇక ఆర్య అను ఉంటారా లేదా తెలియదు, కానీ అక్కి అబ్బాయి మాత్రం అప్పుడే ఆ ఇంటికి వస్తారు. గేట్ ఓపెన్ చేసుకొని అలా వస్తూ ఇంట్లోకి వస్తూ ఎమోషనల్ అయిపోతూ ఫీల్ అవుతూ వస్తూ ఉంటారు. ఇక అప్పుడే యాదగిరి వాళ్ళని లోపలికి తీసుకొని వస్తూ డోర్ ఓపెన్ చేసి రండి అని అంటూ చూపిస్తూ ఉంటాడు. ఇక ఇంతటితో రేపు 12న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.